అంటే మనం డీటెయిల్గా చూపించేసాం అనుకో, మనం నెక్స్ట్ ఇంకా దీని మీద అసలు ఇంకా వద్దు ఇంకా మనకి ఏది. సో మీరు కూడా అన్నారు, అరే ఇట్లా మా వీడియో పెట్టినాక కూడా ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అంటే వాళ్ళు మనకి పడనోళ్ళు ఏదేదో మాట్లాడుతారు అంటే మనం డీటెయిల్గా ఒకసారి చెప్పినాం అనుకోండి, మనకి విత్ ప్రూఫ్స్ ఏమున్నా అని కూడా మాట్లాడుకుంటే అయిపోతుంది. అట్లా మీరు కూడా కొంచెం ఒక 5 minutes టైం ఇస్తే మస్తు రోజులేదు మనం వీడియో కూడా పెట్టాలి. సో అట్లా ఇప్పుడు మేము అన్ని విధాలా ఇదవుతున్నాం అంటే బబ్బుతోనే ఏదైనా ఆయన అదే టైం నా కొడుకు అయితే ఏంది మా ఇంటి పరిస్థితి అని టెన్షన్. ఏ టైం వరకు అనుకున్నాం 11:30 వరకు పడుకున్నాడు. డాడీ అందం కూడా ఏమైందా ఏమైంది మరి ఈడొచ్చేందుకు కూర్చున్నాం మాట్లాడారు. నెక్స్ట్ డే ఇక్కడ గొంతుకు కూడా పైప్ వేసిర్రు, ఇది కట్ చేసి అది ఆక్సిజన్ కోసం అని చెప్పారు అనమాట. అది వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ కాకుండా ఎక్స్ట్రా అని చెప్పారు అనమాట. అది కూడా చేశారు. అది తీసే వరకు మాట అయితే మాట్లాడలేదని చెప్పారు. 21 మొత్తం ఆయనకి మెలకూరాలి. 22న బబ్బుని పిలిచి మాట్లాడిపించాము. మార్నింగ్ కళ్ళు ఇట్లా గుడ్లు కదుపుతున్నాడు, అంతే తెరవలేకపోతున్నాడు. మధ్యాహ్నం తెరిచిండు, కాలు చేయి ఆడిస్తున్నాడు. నేను వెళ్ళి పొద్దున్న నీ కొడుకు అంత పిలిచిండు కదా, అంత టెన్షన్ పడ కనీసం అడు వచ్చినప్పుడు ఒక కన్నైనా తెరిచి చూడలేవు అని అనగానే మళ్ళీ ఏమైంది, ఒకసారి పల్స్ రేట్ హార్ట్ బీట్ అన్ని ఒకసారి అయిపోయినాయి. నేను ఒకసారి గట్టిగా పిలంగానే వాళ్ళందరూ వచ్చి చెక్ చేస్తే నా కళ్ళ ముంగటే గట్టి గుద్దినారు. మళ్ళీ సిపిఆర్ హార్ట్ అయిపోయింది. సిపిఆర్ చేసి వెంటిలేషన్ నా ముంగటే హార్ట్ అయిపోయింది. అంటే అంకుల్ మాతో కూడా చాలా మాట్లాడుకున్నాం అంటే మాతో కూడా చాలా ప్రేమగా ఉండే అంకుల్. మేము కూడా లాస్ట్ చూడలేదన్న బాధ మాకుంది కనుకొని వేరే సిచ్యువేషన్ వల్ల లాస్ట్ కూడా చూడలేదన్న బాధ. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి బబ్బు మీద. ఆఖరి వరకు వాడికి ఏమైతుందని టెన్షన్ తోనే చచ్చిపోయాడు. ఆల్రెడీ చిన్న ఏసులోనే ఇంటి బాధ్యత మొత్తం వాడి మీద ఎత్తామని ఇప్పటికీ బాధపడుతున్నాం. నా హెల్త్ బాగోదు. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. మీకు తెలిసిందే ఇన్ని రోజుల నుంచి అయితే వీడియోస్ రాలేదు, ఎందుకంటే బబ్బు వాళ్ళ ఇంట్లో కూడా సిచ్యువేషన్ బాగాలేకుండే. సో ఈరోజు ఫస్ట్ వీడియో పెడుతున్నాము. అది కూడా ఏంటంటే ఎంతోమంది బయట అంటే లైక్ బబ్బు వాళ్ళ డాడీది అట్లయింది ఇట్లయిందని అంటే వాళ్ళకి తెలుసో తెలియకుండా మాట్లాడుతున్నారు. సో ఈరోజు అయితే మనం ఫస్ట్ బబ్బు వాళ్ళ ఇంటికి వచ్చినాము. సో అది స్టెప్ బై స్టెప్ మన సబ్స్క్రైబర్స్కి అండ్ బయట పబ్లిక్కి అది ఎట్లయింది ఏంది అనేది మనం స్టెప్ బై స్టెప్స్ వాళ్ళతోనే మొత్తం డైరెక్ట్ తెలుసుకుందాము. సో వాళ్ళ ఇంట్లోకైతే వెళ్దాము, వెళ్ళి చేద్దాం. ఆంటీ వీడియో పెట్టుకుని వచ్చాను. వీడియో తీస్తున్నాము ఒక 5 minutes. షెట్ వేసుకోరా అంటే మీరు కూడా ఒక 5 minutes. అంటే ఏం లేదు, అంటే ఇప్పుడు మనకు నార్మల్గా బయట ఒక్కొక్క ఇన్సిడెంట్ అవుతాను అయింది అని అనుకుంటున్నారు. సో మనం ఏంటంటే పిన్ టు పిన్ ఇది ఒక్క వీడియో మళ్ళీ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాం. సో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి కూడా అసలు ఏమైంది ఎట్లయింది అనేది మీరు పిన్ టు పిన్ చెప్తే, లైక్ ఎట్లయింది అంకుల్కి ఎట్లా ఏ టైంకి ఏమైంది అనేది చెప్తే అది మనం ఇంకా క్లోజ్ చేసేసాం. ఇది అంటే వేరే వాళ్ళు ఒకళ్ళు అది అనుకోవడం ఇది అనుకోవడం ఎందుకు. సో నువ్వు ఒకసారి మాట్లాడాలి. అలా జరిగినాక అంత క్లియర్ గా చెప్పినా కూడా కొంతమంది ఎలా పోతారు. అదే ఆంటీ ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళకి మీరు అది కొంచెం సేపు మాట్లాడినారు అంతే. ఇప్పుడు ఏంటంటే మనం డీటెయిల్ గా చూపించేసాం అనుకో, మనం నెక్స్ట్ ఇంకా దీని మీద అసలు ఇంకా వద్దు ఇంకా మనకి ఏది. సో మీరు కూడా అన్నారు, అరే ఇట్లా మన వీడియో పెట్టినాక కూడా ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అంటే వాళ్ళు మనకి పడనోళ్ళు ఏదేదో మాట్లాడుతారు అంటే మనం డీటెయిల్గా ఒకసారి చెప్పినాం అనుకోండి, మనకి విత్ ప్రూఫ్స్ ఏమున్నా అని కూడా మాట్లాడుకుంటే అయిపోతుంది. అట్లా మీరు కూడా కొంచెం ఒక 5 minutes టైం ఇస్తే మస్తు రోజులేదు మనం వీడియో కూడా పెట్టాలి. సో అట్లా ఇప్పుడు ఏమైంది అంకుల్కి ఎట్లా? ఆ రోజు నువ్వు లేకుండా ఇంట్లో నేను లేకుండా అన్న, ఇగో ఏదైతే ఈ రూమర్స్ వచ్చినాయో
ఆయనకు తెలుసు దీని పైన ఏం కాదని చెప్పి, మా డాడీకి తెలుసు, అంత నాలెడ్జ్ ఉంది. ఏమంటారు, కాకపోతే ఈ బయట మా డాడీని ఆల్మోస్ట్ అందరు అడుగుతున్నారు. మా డాడీని కూడా అడిగినారు. సో అది ఒక దిమాక్లో అయితే ఒక ఏదైతే ఉందో అది ఒక టెన్షన్ పెట్టేసుకుని ఇంకా బీపీ హై అయిపోయింది. అది నైట్ ఎవరు వచ్చినారు అని చెప్పినారు. ఎవరో ముగ్గురు వచ్చిరమ్మా 18th రోజున డబ్బు కోసం అడిగినారు. అప్పుడు ఏమన్నారు వాళ్ళు ఎవరంటే వచ్చినారు? వాళ్ళు ఎవరు అన్నది అంటే సివిల్లో వచ్చిరు మరి. ఏమనంటే ఎంక్వైరీ కోసం అని అన్నారు. అప్పుడే ఆయన ఆటోకి వెళ్ళి వచ్చిండు. ఇంకా ఆయనకి ఏం మేము పూర్తి, ఎందుకంటే కొన్ని విషయాలు ఆయనకు తొందరగా టెన్షన్ పడతాడు. మేమేం చెప్పలేదు. ఆయన ఈ వీడియోలో చూసి బయట వీళ్ళు వాళ్ళు మాట్లాడినవి అయ్యి వింటున్నాడు, బాధపడుతున్నాడు. డైలీ తాగే అలవాటు అయితే ఉంది, దానివల్ల అయితే బ్రెయిన్ స్ట్రోక్ అయితే కాదు కదా. 18th రోజు మాకు ఇక ఏంటంటే అందరూ నాకు తెలిసినంత వరకు మధ్యాహ్నమే బబ్బు కోసం ఎక్కడికోసం అన్న వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా బబ్బునే అడుగుతున్నారు, బబ్బు కోసం ఎంక్వైరీ చేస్తున్నారు అన్నట్టు తెలిసింది. మధ్యాహ్నం ఈ పిల్లని ఇంట్లో ఉన్నాడు కూడా అసలు ఏంటంటే సిచ్యువేషన్ ఎడదాకా పోతుంది అన్నది మాకు తెలియదు క్లారిటీగా. వీడి కోసం నేను కూడా టెన్షన్ పడ్డా. ఏం చేసాము, నేను ఇంట్లో ఉంచలే బబ్బుని, వాళ్ళ అత్తవాళ్ళ ఇంటికి పంపించేసినాం. అరవ మధ్యాహ్నం ఇలాగా వీడి కోసం అయితే అడుగుతున్నారు వచ్చాను అన్నప్పుడు ఆ రోజు సాయంత్రం 7 అవుతుంది అట్లా. ఆ టైంలో వచ్చాను 7-7:30 మధ్యలో. ఇంకా అప్పుడు డాడీ ఆటోకి వెళ్ళి రాలే. నేను వాష్రూమ్లో ఉన్నాను. ఫస్ట్ మళ్ళీ అడుగుతున్నారు, నేను దాని వచ్చేసిన. ఎందుకు బబ్బు కోసం అడుగుతున్నారంటే ఎంక్వైరీ. ఎవరు వచ్చారు మళ్ళీ? నీకేం చెప్పి డోర్ కొట్టారు? ముగ్గురు వచ్చినారు. ఫస్ట్ డోర్ ఓపెన్ చేసిన, మీ తమ్ముడు ఎక్కడ అంటే వీడియోస్కి పోయిందని చెప్పిన. అంటే నువ్వు అడగలే మీరు ఎవరు ఏంది అడుగుతారు? వాళ్ళు ఏం చెప్పట్లే, మేము అది అని ఏం చెప్తలేరు. అడుగుతున్నారు ఎందుకు అనగానే మమ్మీ వచ్చింది. అప్పుడే వచ్చి అడుగుతుంది. వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుపోయినారు బబ్బుది. అంటే మీరు ఒక్క మాట అడగలే అసలు? నేను అడిగింది మమ్మీ అడిగింది. బబ్బు కోసం ఎందుకు అడుగుతున్నారంటే ఎంక్వైరీగా అన్నారు, అంతేగాని మీరెవరికి ఎవరైనా అనలే. బబ్బు కోసం ఎందుకు అడుగుతున్నారంటే ఎంక్వైరీ, చిన్న ఎంక్వైరీ అని అన్నారు. బబ్బు నెంబర్ తీసుకున్నారు. బబ్బు నెంబర్ తీసుకున్నారు. అదే నేను చెప్పాను, అది కూడా అది ఫోన్ నెంబర్ అడిగే పర్సనల్ నెంబర్ లేదు, వాళ్ళ డాడీదే వాడతాడు అనేసి. ఆ వీడియోలలో 3-4 ఫోన్లు పట్టుకుంటాడు కదంటే 3-4 ఫోన్లు ఏం పట్టుకోడు, వాయిస్ రికార్డ్ కోసం ఒక ఫోన్ ఉంటుంది చేతులలో అనేసి. ఎప్పుడు వస్తారంటే ఒక్కోసారి ఒక రోజుకే వస్తారు వీడియోకి, దూరం వెళ్తే 2-3 రోజులు పడుతుంది అని కూడా చెప్పినాం. తర్వాత అప్పుడే వచ్చి ఆయన అక్కడ నించొని వింటున్నాడు. మేము ఇక్కడ మాట్లాడుతున్న గల్లీ కొన ఉందా, ఆడ నించొని వింటున్నాడు. అయితే అన్న నెంబర్ కూడా అడిగారు, అన్నది కూడా ఇచ్చినాము. తర్వాత సరే అనేసి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. అడిగిరాను ఎవరంటే మా డాడీ అని చెప్పినాం. ఆయన అక్కడ నించున్నాడు, వీళ్ళు ఉన్నారని తెలుసు. వెళ్ళిపోయిన తర్వాత ఇగో సూజీ ఉండే కదా మా ఇంట్లో కుక్క, ఈయన లోపలికి వచ్చేసి అది బయటకు వెళ్తే దానికోసం ఆయన బయటకు వెళ్ళిండు. వెళ్తే ఆయనను పట్టుకొని అడిగిరంటే ఏం మాట్లాడిరో కూడా మాకు తెలీదు. కొంచెం అప్పటి నుంచి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ చూసిన వాళ్ళు చెప్పారు కొంచెం వణికిండి అనేసి. నెంబర్ అడిగిండ్రంట. అడిగితే ఇది ఎంత వరకు ఇవ్వాలో ఇవ్వకూడదో అన్నట్టు ఆయన ఒక నెంబర్ మిస్టేక్ చెప్పి వచ్చిందట. మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ నెంబర్ తీసుకున్నప్పుడు ఈయన మరి ఆయనకు అర్థమైందేమో వాళ్ళు ఎవరు అని అన్నది. ఫోన్లలో కూడా చెప్పిండు మాట్లాడినప్పుడు వాళ్ళ అక్కలు కలిగి నాకు ఇట్లా వచ్చిర్రు ఇట్లా అడిగిరు, మీరు నాకు వాట్సాప్ కాల్ చేయండి అని టెన్షన్ పడ్డాడు ఆయన. ఎందుకంటే ఏంటంటే మా పరిస్థితి ఏందో మాకు తెలుసు. నా హెల్త్ ఇంతకుముందు మేము టిఫిన్ సెంటర్ ఇవన్నీ నడిపించినాం. ఇప్పుడు కరోనా ముందు అవన్నీ, కరోనా తర్వాత నుంచి నాకు ఆస్తమా వచ్చింది, సైనస్ ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ఉంది. నేను ఏం చేయలేకపోతున్నాను. అంకుల్ కూడా వెళ్ళిన రోజు పైసలు వెళ్ళకపోతే లేదు. ఇప్పుడు మేము అన్ని విధాలా ఇదవుతున్నాం అంటే బబ్బుతోనే ఏదైనా. ఆయన అదే నా కొడుకు అయితే ఏంది మా ఇంటి పరిస్థితి అని టెన్షన్. కొంతమంది ఎలాగంటే బబ్బుని తీసుకుపోతారంట కదా, బబ్బుని పిల్లలు జైల్లో పెడతారంట కదా, అట్లా మాట్లాడారు. ఇక్కడ ఇంతమంది పోలీసులు ఉన్నారు, అంతమంది పోలీసులు ఉన్నారు, ఇలా మాకు ఇలా చేసిన తప్పేమి లేదు. ఒక్క తీసుకొని రోజు కూడా ఏమి ఎక్కువ డిస్కషన్ చేయదు. వస్తాడు అగాడ కూర్చుంటాడు, కొంచెం డ్రింక్ చేస్తాడు, టీవీ చూస్తాడు, అన్నం పెట్టమంటాడు, పడుకుంటాడు. ఏదైనా మాట్లాడుతుంటే మార్నింగే మాట్లాడతాడు.
పొద్దున పూట లేస్తాడు కదా. అంటే ఆ రోజు ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చినారు కదా, ఏ టైం వరకు అన్నాడు అదే 7:30 వరకు అప్పుడే. అసలు ఏం జరుగుతుందో ఏం నాకు అర్థమైతలేదు అని అన్నాడు. అసలు బయట ఏం జరుగుతుందో బబ్బు గడిచిన నాకు ఏం అర్థమైతలేదు అని అంటున్నాడు. అంటే నార్మల్ అంకుల్ అక్కడ వండుకుంటారు, లేదా ఆ రూమ్ లో అనుకుంటాడు, ఈ రూమ్ లో కూడా వండుకుంటాడు. ఈడనా ఒక్కడే వండుకుంటాడు, బెడ్ వేసుకొని ఒక్కడే అంటే డోర్ పెట్టుకొని అనుకుంటాడా? డోర్ పెట్టుకుంటాడు అంటే మొత్తం బోల్ట్ ఏడు దగ్గరికి వేస్తాడు. డోర్ దగ్గర వేసుకొని పిల్లలు అనుకుంటారు, నేను మా అమ్మ. మరి ఎట్లయిందంటే ఆ రోజు అంటే అంకుల్ ఏ టైం వరకు అనుకున్నాను 11:30 వరకు పడుకున్నాడు ఆయన. ఆ రోజు డాడీ అందం కూడా ఏమైందిరా? ఏమైంది? మరి ఈడొచ్చేందుకు కూర్చున్నాం? మాట్లాడారు అంటే అడిగి అది చేస్తున్నాం లేదురా భయ్. మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక మాట చెప్పాలి. నువ్వు ఇప్పటివరకు మాట్లాడలేడా? ఇంకో కొన్నిసార్లు ఇక నువ్వు ఇప్పుడు ఇంటికి పెద్ద మనిషి అయిపోయినావు, నువ్వే అన్నీ చూడాలా, మాట్లాడాలా. ఇప్పుడు మనం నిన్ను లైక్ చేసేటోళ్ళు ఎంతోమంది లైక్ అంటున్నారు, అంటే ఏమైంది ఇంకా కరెక్ట్గా చెప్పట్లే ఏమైంది అని. సో నువ్వు ఒకసారి మాట్లాడితే అవుతుంది, అంటే చెప్పాలి, ఏమున్నా నువ్వే చెప్పాల్సి వస్తుంది. ఇగో మాటలతో ఎవరు నమ్మట్లేదమ్మా. ఒక్కొక్కరు ఎలా చేస్తున్నారంటే రిపోర్ట్ ముందు నుంచి ఆయన హెల్త్ ఇష్యూ ఉంది ముందు ఎప్పుడైనా హాస్పిటల్ పోయినా అంటే ఒక్కసారి కూడా పోలేదు హాస్పిటల్ కి ఎప్పుడు పోలేదు. ఇది ఏంటంటే కేవలం హై అవడం వల్ల పోయింది కానీ మా డాడీ తాగడం వల్ల ఏదో పోనీ ఉంటే ఒకవేళ తాగడం వల్ల అంటే లివర్ ఖరాబ్ అవుతుంది అన్న. ఇది బీపీ హై అవ్వడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇంట్లోనే చెయ్యి కాలు లేవలేదు, నైట్ ఆ టెన్షన్ తో అన్నం కూడా తినలేడు. ఆ రోజు బబ్బు ఏడలేడు, ఏమైంది అప్పుడు అన్నం కూడా తినలే. వాళ్ళ అత్తారింటి దగ్గర పెట్టినాము, ఇట్లా వస్తున్నారు అనేసి. మళ్ళా నాకు భయం అయింది అనమాట. అప్పుడు వాళ్ళకి ఏంది నిజాలు తెలుసుకోరు, మాకు అంత ఆలోచించే ఇది లేదు. నేను నార్మల్ అంటే మీ డాడీ ఏం చేసిండు ఎట్లా అంటే మీకు ఎట్లా తెలిసింది అంటే అసలు ఎట్లా తెలిసింది మళ్ళీ నీకు? అంటే మీ డాడీకి అంటే మార్నింగ్ ఇట్లా స్ట్రోక్ వచ్చింది అంటే ఆయన ఇట్లా ఇబ్బంది పడ్డాడు నీకు ఎట్లా తెలిసింది? ఏ టైంకి తెలిసింది? ఆ రోజు 9 o'clock కి ఇక్కడ పండుకున్నా నేను. మార్నింగ్ మా చెల్లె మా అత్త మా ఇంట్లో అత్త బయటికి వెళ్ళాను అనమాట. ఆ రోజు మమ్మీ లేదా? మమ్మీ ఉంది ఇంట్లో, ఇక్కడ పండుకుంది మమ్మీ. నేను లేచి 9 o'clock అక్కడ నుంచి లేచి వచ్చి మమ్మీ దగ్గర వండుకున్నా. నేను పావు తక్కువ 9:30 అవుతుంది. ఈయన మామూలుగా అయితే 11 o'clock వరకు లేట్ గానే లేస్తారు, లేట్ గానే ఆటోకి వెళ్తారు. ఏమైంది, మమ్మీ వాష్రూమ్ అయినప్పుడంట మా డాడీ పండుకునే సైడ్ కి డ్రమ్ ఉంది కదా, అక్కడ ఒక గిన్నెల స్టాండ్ ఉండే. ఆయన ఒక్కడే పడుకుంటాడని అక్కడ గిన్నెల స్టాండ్ ఉండే. ఒకసారి చూపి. ఏది డ్రమ్ దగ్గర ఉండేనా స్టాండ్? ఈ స్టాండ్ ఇక్కడ ఉండే. అయితే మమ్మీ వాష్రూమ్ కి వచ్చినప్పుడు బెడ్ వేసుకొని మమ్మీ వాష్రూమ్ కి వచ్చినప్పుడు గిన్నెల సౌండ్ వస్తుంది. అయితే నాకు మా డాడీ ఉన్నప్పటి నుంచి బాసన సౌండ్ వస్తుంది. అయితేనేమో నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయి అయినా ఇంకా వస్తుంది. చైతన్ అంటే మాట రాక చైతన్ గుద్దుతున్నట్టు మనం పిలుస్తుండు. మేము ఏమనుకున్నాం పక్కింట్లో కదా, అట్లా ఏం ఉండదు, ఏం పిలుస్తలే అనుకున్నాం. నేను సౌండ్ బాసన సౌండ్ వస్తుంది ఇక్కడ అనుకోలే. ఈ ఇంట్లో ఏ చుట్టుపక్కల ఏ సౌండ్ వచ్చినా మాకు వినిపిస్తాయి. అట్లా అది అలా వస్తూనే ఉందన్నమాట. నేను ఒకసారి వెళ్ళి చూడని చెప్పిన. గట్టిగా వచ్చింది, లాస్ట్ గట్టిగా వస్తే నేను వచ్చి లైట్ వేసి ఆన్ చేసి చూసిన. అయితే కొంచెం చూసి డాడీకి ఏమో అప్పుడే చూడంగానే అమ్మ డాడీకి ఏమో అయిపోతుందని వరింది పిల్ల. అంటే ఇది ఎంత పచ్చిగా అయిపోయింది. ఈ చైతన్యం పిలుస్తుంది దగ్గరికి రా అంటే నోరు వస్తలేదు, చేతులేం తిరిగిపోలే, చేతులు నార్మల్ గానే ఉన్నాయి, మాట వస్తలేదు ఆ టైంకి. చేయితోనే పిలుస్తున్నాడు. అంటే ఇప్పుడు డాడీకి ఏమైపోతుందని నేను ఊరికి వచ్చేసరికి ఏంది ఎట్లా అంటే మనిషి చెమట ఆ పరుపు కూడా పచ్చిగా అయిపోయింది, ఐస్ లాగా అయిపోయాడు మనిషి. మొత్తం ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఇప్పుడు టేబుల్ ఫ్యాన్ కూడా పెట్టుకున్నాడు, ఐస్ లాగా అయిపోయాడు. మాట సరిగ్గా వస్తలేదు. ఈ లేపుతుంటే లేవట్లేడు కూడా. ఈ చెయ్యి ఎడంకాల కుడి చెయ్యి కుడికాల కదిపిస్తున్నాడు. చేయగానే మా ఆడపడుసలు కొడుకులు కూడా ఆ టైంలో ఇక్కడ లేకుండే. వాళ్ళ ఇంటి దగ్గర వేరే వాళ్ళని తీసుకొచ్చి అప్పటికప్పుడు భుజం మీద వేసుకొని తీసుకెళ్లారు. ఇక్కడ చిన్న హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ చూడమని చెప్పినారు. ఇది పెరాలసిస్ లాగా ఉందని చిన్న హాస్పిటల్ అన్నమాట. చూడమంటే
మళ్ళీ క్లాక్ టవర్ దగ్గర ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాం. మాట్లాడుతున్నా అంటే అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు, బాటిల్స్ ఎక్కించి. అంబులెన్స్ వచ్చిందా? లేదు ఆటోలోని భుజం మీద ఎత్తుకొని ఆటోలో తీసుకొని వెళ్ళిపోయాం. ఫస్ట్ అప్పటికి ఇంకేం మాట్లాడలే, కానీ కాలేజ్ అయ్యి ఇది లేపుతున్నాడని మాకు అర్థమైపోయింది. ఇక్కడికి ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్, అదే పేరు నాకు తెలియదు, తీసుకెళ్తే వాళ్ళు చిన్న బ్లడ్ టెస్ట్ చేసి పెరాలసిస్ లాగా ఉంది, మేము చూడము దీనికని అన్నారు. అనగానే విజయ హెల్త్ కేర్ క్లాక్ టవర్ ఆడే తీసుకెళ్ళగానే స్కానింగ్ చేస్తే, సిటీ స్కాన్ చేస్తే బ్రెయిన్ లో బ్లడ్ కట్ అయింది, పెరాలసిస్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ అంతా పడిపోయినాయి అని చెప్పినారు. బాటిల్స్ పెట్టారమ్మా. పెట్టగానే ఆయనకి బీపీ చెక్ చేసి ఏవో ఇంజక్షన్లు అవి వేసారు. కొంచెం మాట వచ్చింది. బీపీ హై ఉంది. అది మనకి ఏమన్నా ఏవి అవి అక్కడ రిపోర్ట్లలో ఉన్నాయి, మనం ముందే చూపిద్దాం. అంటే అది ఏమైంది అంటే బీపీ హై ఉందని ఇదంతా బీపీ హై అవ్వడం వల్ల. అంటే ఇమీడియట్ మీరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళారా గవర్నమెంట్ హాస్పిటల్? ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ కే తీసుకెళ్ళాం. తీసుకెళ్లి ఆ బీపీ అది బోటల్స్ అవి ఎక్కించిన తర్వాత కొంచెం ఆయనకి చెమటలు అవి తగ్గిన తర్వాత మాట కూడా మాట్లాడుతున్నాడు. ఆ డాక్టర్లు వీళ్ళెవరు అంటే గుర్తుపడుతున్నాడు కూడా. మాట్లాడిండు, మాట వచ్చింది. గుర్తుపట్టి వాళ్ళు చెక్ చేశారు, కాలు చెయ్యిని రైట్ చెక్ చేశారు. లెఫ్ట్ లేపమన్నా రైట్ లేపుతున్నాడు, లెఫ్ట్ లేపమన్నా రైట్ లేపుతున్నాడు, రైట్ అదే లేపుతుండే ఈ చైన్ అది కాదు అంటున్నాడు. కాదు అని అంటున్నప్పుడు సిటీ స్కాన్ చేయడమా అదైతేనే తెలుస్తుంది, అది కూడా దాంట్లో కూడా తెలియకపోతే ఇంకో స్కాన్ ఏదో ఉంటదని చెప్పారు. సిటీ స్కాన్ చేయంగానే వాళ్ళు ఇది బీపీ హై అవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇక ఇది మీతో మాట్లాడి వాళ్ళ అన్నదమ్ములు ఎవరైనా జెంట్స్ తో మాట్లాడతామని అన్నారు. ఇక వాళ్ళు దూరంగా ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతోనే మాట్లాడిరు, వచ్చిన వాళ్ళతోనే. ప్రాబ్లం సివియర్ అయ్యింది, బీపీ ఎక్కువ. ఇది తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే అక్కడ సివియర్ గా ఉంది, మేము చేస్తాము కానీ భరోసా ఇవ్వలేమని అన్నట్టు మాట్లాడేవాళ్ళు. అనగానే ఇక ఆ టైంలో ఎవరు దగ్గర కూడా లేరు, మీరెవరును మాకేం చేయాలో తెలియక మేము గాంధీకి తీసుకుపోయినాం. 19th రోజు 18th రోజు వీళ్ళు వచ్చి ఇట్లా ఎంక్వైరీ చేశారు, ఇవన్నీ వచ్చి 19th రోజు వెళ్ళాం మేము. 19th రోజు విజయ హెల్త్ కేర్ లా ఇది ఫస్ట్ తీసుకుపోయినా హాస్పిటల్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ దీని ట్రీట్మెంట్ ఇక్కడ కాదు, వేరే హాస్పిటల్ చేస్తాం కానీ అనగానే ఇక మీరెవరు కూడా దగ్గర లేరు కదా ఆ టైంలోని. ఇక మేము ఇక్కడ చుట్టుపక్కల మాతో వచ్చిన వాళ్ళు ఈ సజెషన్ తీసుకొని గాంధీలో కూడా మంచిగా చూస్తారంటే ఆడిపోయినాం. ఆడపోయినాక విజయ హెల్త్ కేర్ లో అప్పటికి 170/100 ఉందన్న బీపీ. మీరు విజయ హెల్త్ కేర్ తీసుకుపోయినప్పుడు వెళ్ళాక ఇది ఎప్పుడంటే వాళ్ళు ఇంజక్షన్లు అవి వేసి రాసిన రిపోర్ట్ రిఫర్ టు గాంధీ హాస్పిటల్ వాళ్ళే రాశారు. అంటే మేము అడిగేప్పుడు వాళ్ళు భరోసా ఇయ్యనన్నారు కదా, మనం డైరెక్ట్ గా వెళ్తే ఫస్ట్ తీసుకోరేమో ఇట్లా అనేసి మేము అడిగాము. మరి గాంధీకి మీరు రిఫర్ చేస్తున్నట్టు రాయండి అంటే వాళ్ళు రాశారు. ఇది మనకి 19th రోజు మీరు మధ్యాహ్నం 1 o'clock వేరే అంటే ఇక్కడ ఇంకో ఏది గాంధీకి విజయ హెల్త్ కేర్ కి 13:02 అంటే మన ఇండియన్ టైం అది ఇది వచ్చేటప్పుడు అడ్మిషన్ ఏం చేసుకో, మేము 10 గంటలకు వెళ్ళి మన బిల్లు ఇచ్చినప్పుడు 1 o'clock అంటే గాంధీకి ఎన్ని గంటలకు తీసుకెళ్ళారు? అప్పుడే ఆ టైంకే 1:32 వెళ్ళాము. గాంధీ ఉన్నాయి దీంట్లోనే రిపోర్ట్, గాంధీ ఉన్నాయి. ఇది కేస్ షీట్ అయితే వాళ్ళే గాంధీకి. ఇదేంటంటే ఆ రోజు చెక్ చేసేవి గాంధీలా 4:30 PM కి ఎమర్జెన్సీ అప్పుడు దాకా ఉన్నాం. 180/100 అయిపోయింది బీపీ, పెరిగింది మనకి ఇంకా పెరిగిపోయింది. మళ్ళీ 7:30 PM కి 220/110. 220 అంటే అది నార్మల్ బీపీ, నార్మల్ కాదు. 180 అంటే కూడా నార్మల్ గా 170 అంటే. కానీ తగ్గాల్సింది అంటే ట్రీట్మెంట్ లో ఉన్న అంకుల్ కి ఇంజెక్షన్స్ త్రూ తగ్గాల్సింది ఇంకా హై అయిపోయింది. ఆయనకి ఇంకా ఏదో టెన్షన్ లోపల పెట్టుకుని ఉన్నాను. ఇక అక్కడ సిచ్యువేషన్ మాకు నచ్చలేదు గాంధీలోని. ఏంటంటే అక్కడ ఒక ఐసీయూలో పెట్టలేదు ఆయన్ని, నార్మల్ వాళ్ళతోనే పెట్టారు. అక్కడ ఏంటంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇది మా టైమింగ్ కాదు, రేపు చూస్తారు, వాళ్ళు వేరు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈయనకి గంటకి బీపీ పెరుగుతూనే ఉంది అక్కడ. ఈ చెయ్యి ఈ కాలు కూడా లాగేస్తుంది ఆయనకి. మనిషి ఇప్పుడు మన శరీరం ఎలాగుంది, అప్పటికప్పుడు ఈయన మొత్తం ఈ బోన్స్ కి స్కిన్ అంతా అంటిపోయినట్టు, చనిపోతే చేతులు ఎట్లయిపోతాయి అలాగే అయిపోయి. అప్పటి వరకు నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి.
ఇవి గాంధీలో తీసినట్ల కోసం కనీసం ఏవి మాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఖాళీ ఇది అడ్మిట్ రాసినప్పుడు ఇది రాసి ఇచ్చారు. అక్కడ ఉన్న డాక్టర్లకి ఈ టైమింగ్స్ లో బీపీ చేయించుకొని ఇక్కడ రాయించుకోండి అని అన్నారు. ఎందుకు ఇక్కడ మనం 7:30 వరకు చేసారు బీపీ, మరి 10:30కి ఎందుకు బీపీ? వాళ్ళు రావట్లేదు, మనం వెళ్ళి పిలిచినా కూడా. ఇప్పుడు ఈ పేషెంట్ మేం కాదు, యూరిన్ బ్యాగ్ పెట్టడానికి రాలేదు. 5 o'clock 5:30కి మేము అడ్మిషన్ చేస్తే నేనా మీకు సాటి మనిషి అని ఇది కూడా లేదా? సరే మీది కాదేమో, కానీ సాటి మనిషికైనా ఆయన వాష్రూమ్కి వెళ్ళడానికి లేవలేకపోతున్నాడు కదా. కరెక్ట్. ఇప్పుడు ఈ అంకుల్ అంటే మొత్తం అదే టెన్షన్ లో ఉన్నాడు, అదే టెన్షన్ లోని. అంటే మీరు నైట్ కూడా ఉండు. అవునమ్మా, ఇది మేము తర్వాత ఇప్పుడు అంకుల్ చనిపోయినాక ఆయన ఫోన్ లో చెక్ చేస్తే 18th రోజు వాళ్ళ అక్క ఫోన్ చేసింది. చేసినప్పుడు నేను బాసంలో దోముతున్నా, అది రికార్డ్ అయిన దాంట్లో ఆటోమేటిక్ ఉంది. ఆటో రికార్డింగ్స్ మాట్లాడిండు. ఇది 18th అంటే ఒక్క నిమిషం ఫస్ట్ చూపిద్దాం. March 18th ఇదే కదా రికార్డింగ్. వాట్సాప్ కాల్ చేయి నాకు. ఎందుకు నా నంబర్ తీసుకుపోయి రాళ్ళు, నా నంబర్ తీసుకురాక వాట్సాప్ కాల్ చేయాలా? నా నంబర్ పోలీసు తీసుకుపోయి రాళ్ళు. చాలా మంది అంటారు బయట రోజు, మీరు ఇక్కడికి వస్తారేమని ఫోన్ చేసిన బయట పంపేకానికి. నువ్వు ఫోన్ కట్ చేసిన మా నాన్న అప్పటికే కాల్ చాలా భయపడిపోతున్నాను. అట్లా భయపెట్టించేసారు అంటే పోలీసు వాళ్ళు అక్కడ ఇక్కడ. అది సరికి ఆయన స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయిపోయింది. నార్మల్ గా అంటారు కదా అంటే మరి అంకుల్ కి ముందుకేనే ప్రాబ్లం ఉంది. రూమర్స్ ఏ డేట్ స్టార్ట్ అయింది? రూమర్స్ అంటే 14th 15th స్టార్ట్ అయిందా? ఈయన నాన్ వెజ్ ఒక వీడియో చేసిందా? అవునవును. హోలీ ముందు హోలీ తర్వాత చేసి చూడు. సరే ఆ డేట్ ఈ డేట్ కంపేర్ చూద్దాం. ఫస్ట్ మీరు ఇంకో 14th కి వీడియో పెట్టిండు. చాలా మంది ట్రోల్స్ చేశారు. బబ్బు వాళ్ళ ఫోటో వీడియోలు చూపించుకుంటా. కొంతమంది ఎలాగంటే పడని వాళ్ళు ఎవరో మరి ఇట్లా వీడిని కూడా జైల్లో వేయాలన్నట్టు కామెంట్లు. ఇక నలుగురు ఇప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు ఒకలా మాట్లాడతారు, లేని ఒకళ్ళు అన్ని. ఇప్పుడు నేనైనా 10th వరకు చదివాను, ఆయన అది కూడా చదువుకోలే. అంటే ఇక కొడుకు ఆ ప్రేమ వల్ల కొంచెం భయం ఉన్నది. సో ఇక డేట్ ఆఫ్ జాయినింగ్ 18th రోజు ఏమైపోతుంది అని చాలా టెన్షన్. 18th రోజు నైట్ ఆ కాల్ మాట్లాడి పండుకున్నాక 19th కి మార్నింగ్ అంటే ఏ టైం వరకు వచ్చింది అని చెప్పారు అంటే అప్రాక్సిమేట్లీ 9:30 మేము చూసినాం. అది చూసిరు అంటే హాస్పిటల్ చెప్పలే పర్టికులర్ ఈ టైం లో వచ్చింది. సో 19th రోజు ఇటు ఉందన్న. ఇంకో చూసినట్టయితే ఇటు దగ్గర రండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ముందు రోజు చెప్పింది కదా వాట్సాప్ కాల్ అని. 9 o'clock కి లక్క వాట్సాప్ కాల్ చేసినప్పుడు 90 seconds ఏమో మాట్లాడి పెట్టేసిండు. 9 o'clock వరకు కూడా కొంచెం బాగానే ఉన్నాడు. 9 నుంచి 10 లోపు అంటే మీ అత్త వాళ్ళు చెప్పలేదు ఏం మాట్లాడిన 90 seconds. కాలేజ్ పైన అడిగిందంట, మమ్మీ లేచిందని అడిగిందంట. మరి ఆయన పండుకుంటా నాకు నిద్ర వస్తుంది అని చెప్పిందంట. అయితే 19th రోజు మార్నింగ్ ఇంకో ఇట్రా 19th రోజు డేట్ ఆఫ్ జాయినింగ్ విజయ్ హెల్త్ కేర్ లో. ఫస్ట్ విజయ్ హెల్త్ కేర్ కి తీసుకుపోయారు. నెక్స్ట్ అక్కడ కొన్ని టెస్టులు చేసారు. తర్వాత వాళ్ళు 100% మనకి అష్యూరెన్స్ ఇయ్యలే, అంటే బతుకుతాడో లేదు మేము చెప్పలేమన్నా సరే మీరు భయపడి గాంధీ హాస్పిటల్ కి తీసుకుపోయారు. గాంధీలో మీరు ఎన్ని గంటలకు? ఒక 1:30 2 o'clock పోయినాము. మార్నింగ్ 20 రోజు మార్నింగ్ మాట కూడా రాలేదు డాడీకి. ఆయన ఏంది ఇంటికి తీసుకెళ్ళిపోమంటున్నాడు, బబ్బు కోసం అడుగుతున్నాడు. బబ్బు కోసం ఆల్రెడీ వాడిని వీడియో కాల్ చేసి చూపించినా కూడా జాగ్రత్త అని చెప్పాడు వీడియో కాల్ లోని. మరి నెక్స్ట్ హాస్పిటల్ ఎప్పుడు తీసుకుపోయారంటే అయితే ఇప్పుడు మళ్ళా అన్న ఫోన్ కలుస్తలేదనేసి ఇంట్లో అక్క ఫోన్ చేసినాం. అన్న వాళ్ళ భార్యకి చేయంగానే ఆమె చెప్పినట్టుంది. వెంటనే వాళ్ళు మళ్ళా నాకు ఫోన్ చేసి ఎందుకు గాంధీకి ఎందుకు తీసుకుపోయారు, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే నెక్స్ట్ డే మేము 20 రోజున నైట్ తీసుకెళ్ళాము సిటీ న్యూరో సెంటర్ కి. అయితే అంటే పెద్ద హాస్పిటల్ అనగానే మేము సెర్చ్ చేసాం అనమాట ఎక్కడ ఇదవుతుంది అనేసి. సిటీ న్యూరో హాస్పిటల్ లో మాకు వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు అక్కడ రిఫర్ చేశారనమాట. ఈయన రిపోర్ట్స్ పంపించగానే వెంటనే ఆపరేషన్ చెయ్యాలి ఇక్కడ, లేదంటే మనిషి ఇదవుతుంది అనగానే ఫస్ట్ ఆడ తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు దీంట్లో కూడా చూసినట్టయితే డేట్ ఆఫ్ జాయినింగ్ 20 ఉంది, 23/20/25 అంటే
మనకి నెక్స్ట్ డే అంటే 19th రోజు ఇక్కడ కరెక్ట్ కాదని అన్న చెప్పంగానే మీరు అటు తీసుకెళ్లిన రోజు ఆపరేషన్ చేశారు. మళ్ళీ అక్కడ ఒక స్కాన్ తీసారు, సిటీ స్కాన్ మళ్ళీ తీసారు. ఇది 18th 19th తీసారు కదా, అక్కడ 20 రోజు తీసారు. వాళ్ళు ఏమన్నారు అంటే కండిషన్ చూసి చెప్పారు ప్రాణాపాయం ఏం లేదు, రికవర్ అవ్వడానికి 6 months పడుతుంది, అంటే లేచి నడవడానికి 6 months పడుతుంది అని చెప్పినారు. అయితే ఏంటంటే సిటీ స్కాన్ తీసినాక ఇక్కడ బీపీ పెరుగుతూ వచ్చింది కదా, అది ఇక్కడ గాంధీలో సరిగ్గా ట్రీట్మెంట్ కూడా చేయలేదు. దానివల్ల ఏమైంది, వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ నిన్నటి కన్నా ఇది ఎక్కువ అయ్యింది, ఒక ఆపరేషన్ తో అనుకున్నది ఇప్పుడు 2 అవుతాయి, బ్రెయిన్ చుట్టూ బోన్ రైట్ సైడ్ తీయాల్సి వస్తుంది, అదొక ఆపరేషన్, ఇది లెఫ్ట్ సైడ్ కూడా క్లాట్స్ వచ్చాయి, ఇది ఇమీడియట్లీ చెయ్యాలి అని అన్నారు. అనేసి ఆపరేషన్ కి తీసుకెళ్లిపోయారు, పేమెంట్ గట్రా తీసుకెళ్లారు. తీసుకెళ్లి 12:30కి అయిపోయింది ఆపరేషన్. నైట్ 12:30కి మళ్ళా మమ్మల్ని పిలిచి డాక్టర్ ఏం చెప్పిండంటే లైట్ గా లివర్ డ్యామేజ్ ఉంది, 4% జాండీస్ ఉంది, ఇవి మాత్రం 80% తీసేసాము, ప్రాణాపాయం మాత్రం ఏమి లేదని చెప్పారు. ప్రాణాపాయం ఏమీది లేదని అన్నారు. సరే నేను బబ్బు కోసం టెన్షన్ పడుతున్నాడు అనేసి నెక్స్ట్ డే నేను తెలివి రాలేదు, బబ్బుని పిలిపించి హాస్పిటల్కి మాట్లాడిపించిన. ఆయన కళ్ళు తెరవలేకపోతున్నాడు. గాంధీలోనే మాట్లాడిండు. ఇక్కడ చేసిన తర్వాత ఆపరేషన్ చేసిన నెక్స్ట్ డే ఇక్కడ గొంతుకు కూడా పైప్ వేసిర్రు, ఇది కట్ చేసి, అది ఆక్సిజన్ కోసం అని చెప్పారనమాట. అది వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ కాకుండా ఎక్స్ట్రా అని చెప్పారనమాట. అది కూడా చేశారు. అది తీసే వరకు మాట అయితే మాట్లాడలేదని చెప్పారు. 21 మొత్తం ఆయనకి మెలకురాలి. 22న బబ్బుని పిలిచి మాట్లాడిపించాము. మార్నింగ్ కళ్ళు ఇట్లా గుడ్లు కదుపుతున్నాడు, అంతే, తెరవలేకపోతున్నాడు. మధ్యాహ్నంకి తెరిచిండు, కాలు చేయి ఆడిస్తున్నాడు. నేను వెళ్ళి పొద్దున్న నీ కొడుకు అంత పిలిచిండు కదా, అంత టెన్షన్ పడ, కనీసం అడు వచ్చినప్పుడు ఒక కన్నైనా తెరిచి చూడలేవు అని అనగానే నా ఇట్లా చేయి పట్టుకొని ఉన్నాను, నీకు అక్కడ మాట వాడు వచ్చింది నీకు తెలిసినట్టయితే ఒకసారి చేయి గట్టి పట్టుకో అంటే పట్టుకున్నాడు కూడా. ఆయన మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాడు కదా, లేడు అక్కడ, మళ్ళా కనిపించలేదు. అప్పటికి కిందేదో వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని భయపెట్టడం జరిగిందని చెప్పి ఇక మళ్ళా తర్వాత బీపీ హై అవుతూనే ఉంది, ఆయనకి బీపీ హై అవుతూనే ఉంది. 24th ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. 24th జనరల్ కూడా షిఫ్ట్ చేశారు. 24th నైట్ అంతా ఉన్నాం. నైట్ అలాగా వాళ్ళు ట్రీట్మెంట్ చేసినప్పుడే నార్మల్ అవుతుంది, మళ్ళీ 10 నిమిషాలు 1 గంటకి బీపీ హై అవుతూనే ఉంది. మార్నింగ్ వరకు ఇంకా ఇది మొత్తం వాపు వచ్చేసింది. 25th మళ్ళీ అది వేరే స్కాన్ అన్నారు, చేశారు. ఇక నాకు నేను కొంతసేపు పిల్లలు పెట్టి ఇంటికి వచ్చాను మధ్యాహ్నం. మా ఆడపడిచి కూతుర్ని వాళ్ళు 2 o'clock అట్లా 2:30కి అట్లా. ఇక 4 అవుతుంది. వీళ్ళు మళ్ళీ ఏడ్చుకుని డాడీకి పల్స్ పడిపోయింది. నేను పైకి డాడీ దగ్గరికి పోయినప్పుడు అక్కడ సిస్టమ్ లో అన్ని తక్కువ అయిపోయినా, అంటే అన్ని రెడ్కి వచ్చేసినాయి. నేను చూసి వాళ్ళు చెప్తే వాళ్ళు మిషన్ ప్రాబ్లమ్ అన్నారు. ఫస్ట్ వాళ్ళు ఎమర్జెన్సీ వార్డులో పెట్టలేదు, చెప్పేసి జనరల్ వాళ్ళే పెట్టినారు. జనరల్ కి మార్చి 24 వామిటింగ్ వచ్చింది. క్లీన్ చేసిన ఇంకొస్తూనే ఉంది. వాళ్ళు మొత్తం చేసినారు ఒకసారి. మళ్ళీ ఏమైంది, ఒకసారి పల్స్ రేట్, హార్ట్ బీట్ అన్ని ఒకసారి అయిపోయినాయి. నేను ఒకసారి గట్టిగా పిలంగానే వాళ్ళందరూ వచ్చి చెక్ చేస్తే నా కళ్ళ ముంగటే గట్టి గుద్దినారు. మళ్ళీ సిపిఆర్ హార్ట్ అయిపోయింది. సిపిఆర్ చేసి వెంటిలేషన్ నా ముంగటే హార్ట్ అయిపోయింది. సిపిఆర్ మామూలుగా చేసి ఇక్కడ గుద్ది మమ్మల్ని బయటికి పంపించేసినారు. ఇంకా చేసేటప్పుడు కూడా చూసిన నేను. మళ్ళీ మమ్మల్ని కింద అక్కడ ఉంచలేదు, పైన పంపించేసినారు కిందకి. డాక్టర్ పిలిచి అమ్మ బీపీ హై అవడం వల్ల బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఇక బ్రెయిన్ కి చేయడానికి ఏమీ లేదు, వెంటిలేషన్ మీద ఉన్నాడు, మీరు ఎంతసేపు ఉంటాడో కూడా తెలీదు, మీరు ఎవరినైనా పిలిపించుకోండి అన్నట్టు. అయితే అంటే అంకుల్ మాతో కూడా చాలా మాట్లాడుకున్నాం అంటే మాతో కూడా చాలా ప్రేమగా ఉండే అంకుల్. మేము కూడా లాస్ట్ చూడలేదన్న బాధ మాకుంది కనుకొని వేరే సిచ్యువేషన్ వల్ల సరే. ఇప్పుడు మనము కొంచెం ఎమోషనల్గా కొంచెం గట్టిగా ఉండాలా బబ్బు ఇప్పుడు, ఎందుకంటే లాస్ట్ కూడా చూడలేదు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి బబ్బు మీద. ఏమైతుందని టెన్షన్ తోనే చచ్చిపోయాడు. ఓ 10 మంది 10 మాటలు చెప్పినారు, ఎంతో ఖరాబ్ కూడా చేశారు మాకు పడనోళ్ళు. ప్రూఫ్ కూడా విత్ ప్రూఫ్ పేపర్లో మేము ఉండి మాట్లాడుతున్నాము. 18th రోజు
అంకుల్ కి రాత్రి టెన్షన్స్ బాగా పెట్టేసినారు. మీరు ఇప్పుడు కూడా నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మా బాధ్యత ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని ఎవరు లవ్ చేస్తారో. సో సిచ్యువేషన్ ఎట్లా చేసారు అంటే లాస్ట్ కి మేము కళ్ళతో కూడా ఆయన చూడలేని సిచ్యువేషన్ అన్నకి తీసుకొచ్చిర్రు. ఇప్పుడు అయినా కూడా ఎంత బాధపడ్డాడు మా కళ్ళతో చూసినాము. మీరు ఎన్నైనా మాట్లాడుకోండి, మా సబ్స్క్రైబర్స్ కి ఇక నెక్స్ట్ డే 11:50కి అట్లా తీసారనమాట. అంటే ఆల్రెడీ డాక్టర్ ముందు రోజే చెప్పేశారు. వేరే డాక్టర్లు ఏమన్నారంటే 48 అవర్స్ చూడాలి, ఆయన బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా, 24 అవర్స్ అయినా చూడాలని అన్నారు. ఏదో మా ఆస్కోల్ది, ఎందుకంటే గుండె కొట్టుకుంటుందా వెంటిలేషన్ పెట్టినాక, ఇవేవి చేతుల్లో అట్లా ఏ మూమెంట్ లేకపోయినా మేము మార్నింగ్ వరకు వెయిట్ చేస్తామని చెప్పాం. మార్నింగ్ అది తీసే ముందు కూడా డాక్టర్ ఇప్పటి వరకు అయితే బాడీ ఏం సపోర్ట్ లేదమ్మా, ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చేసి అది వెంటిలేషన్ తీసేస్తారు, బాడీ సపోర్ట్ చేస్తే ట్రీట్మెంట్ అవుతుంది, లేదంటే ఒక 1/2 అవర్లో మీకు అప్ చెప్పేస్తామని చెప్పారు. కానీ తీసిన ఒక 5-10 మినిట్స్లోనే పోయింది ప్రాణం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి. ఇప్పుడు మేము ఉన్న సబ్స్క్రైబర్స్ కి అయితే ఆన్ పేపర్ మీద చూపించినాం. మేమైతే హాస్పిటల్లో ఏం చేసింది అది ఇది కూడా తప్ప అంటే మేము ఏం చేయలేము. ఎంక్వైరీ కదండి, మనం ఇప్పుడు చూపించినాము. ఇక్కడ ఆ కాపీస్ కూడా ఉంటాయి. మీరు ఎవరైతే ఏ ఛానల్ అయితే లేదు ముందుకేం ప్రాబ్లంలు ఉన్నాయి వాళ్ళకైనా మా ఈ సిచ్యువేషన్ కి ఫేవర్ చేసి చూపిస్తున్నారు అని అనుకున్న ఛానల్ ప్రతి ఒక్కళ్ళు మేము గాంధీ చూపించినాము, సిటీ న్యూరో చూపించినాము, విజయ చూపించినాం. మీరు ఓన్లీ అక్కడ కూడా ఉంటాయి రికార్డ్స్ చూసుకోండి. 18th రోజు రాత్రి ఏదైతే అయింది సిచ్యువేషన్, దాని వల్ల ప్రాబ్లం అయి అంకుల్ కి స్టేజ్ వచ్చింది. అది మేము చెప్పడం కాదు, ఆన్ పేపర్ చూపిస్తున్నాము. ఈ స్టేజ్ లో బబ్బు కోసం నించొని బబ్బుకి గానీ అన్నకు గానీ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మేము వాళ్ళకి చూపిస్తున్నాం నిజాలు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తప్పు కావద్దు. సో కొంతమంది ఉన్నారు ఇది ముందుకైనా అడ్మిట్ ఉండు, ఈ సిచ్యువేషన్ ని ఫేవర్ చేసుకొని చేసిన చాలా మాట్లాడారు. సో వాళ్ళకి కూడా చెప్తున్నాము, మేము చూపిస్తున్నాము. మీరు నోటితో వచ్చిన నోటికి వచ్చింది మాట్లాడడం కాదు, చూపించాలి. ఒక మనిషి వేయండి ఇంట్లో, ఒక మనిషి వేయిన దాని గురించి మీరు తప్పుగా మాట్లాడినారు, అది ఎప్పటికీ మీకు కూడా మంచిది కాదు అది. సో మా సబ్స్క్రైబర్స్కి ఏం చూపించాలనేది చూపించినాము. ఇక మిగతాది మీ ఇష్టం. ఒకసారి కూడా పోలేను హాస్పిటల్, మా అమ్మాయిని వెళ్ళింది కానీ దానికి 1 వీక్ 2 వీక్స్ బిఫోర్ మీరు వీడియో చేసారు కదా. చేసినామా అన్న, ఎట్లా అంటే వాళ్ళు రాంగ్ గా పోర్ట్రే చేస్తున్నారు అన్న, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు అన్న ఒక మనిషి పోయిన తర్వాత తాగడం వల్ల అంటున్నారు, తాగడం వల్ల లివర్ డ్యామేజ్ ఉంది, అది రికవర్ అవుతుంది అని చెప్పారు డాక్టర్లే చెప్పారు, దాని వల్ల ఏం ప్రాణాపాయం లేదని. కానీ ఈయనకి ఇక్కడ బీపీ సపోర్ట్ చేయట్లేదు కదా. అంటే ఇప్పుడు బాబు నువ్వు ఏమైనా అయిపోయింది రా, మనం అయిపోయింది అయితే చేంజ్ చేయలేము. ఇప్పుడు మనమైతే చూపించినాం రికార్డులు అయితే ఏమున్నాయో. 18th రోజు జాయిన్ అయ్యారు, 19th రోజు పెద్ద హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారు. సో 1 వీక్ బిఫోర్ అనేది అయితే మాట అయితే అబద్ధము. అది జస్ట్ వాళ్ళ నోటి నుంచి చెప్పాలి, మీకు ప్రూఫ్ చేయాలని మేమైతే తీసుకొని వచ్చినాము. అండ్ బాబు నీకైతే అందరు సపోర్ట్ ఉంటుంది రా, మన సబ్స్క్రైబర్స్ అందరు సపోర్ట్ ఉంటుంది, ఇమ్రాన్ అన్న సపోర్ట్ ఉంటుంది, మేమందరం ఉంటాము. మీరు ధైర్యం ఎప్పుడు కోల్పోవద్దు. చూసుకోవాలా, ఆల్రెడీ చిన్న ఏసులోనే ఇంటి బాధ్యత మొత్తం వాడి మీద ఎత్తామని ఇప్పటికీ బాధపడుతున్నాం. నా హెల్త్ బాగోదు, రోజులా ఉన్నామంటే బబ్బు వల్లనే అని. కానీ ఇప్పుడు మొత్తం బాధ్యత అంతా ఆడి మీద పడిపోయింది. ఎందుకంటే మేము అందరం ఉన్నాము, అన్నీ ఉన్నారు. ఈ విషయంలో అయితే మన సబ్స్క్రైబర్స్ కూడా అంటే అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది తీసుకోకండి. అంటే ఆయన్ని లవ్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఏ యూట్యూబర్ కూడా లేడు. ఆడు అంత చిన్న ఏజ్ లా ఊహదెలియని ఏజ్ లో నుంచి ఆడు ఎంతో మందిని ఎంటర్టైన్ చేసిండు, ఎంతో మందికి అది చేసిండు. అన్న సపోర్ట్ వల్ల ఆయనకి ఈ రోజు ఒక మంచి మీరేం బాధపడకండి, వాళ్ళు ఉంటాడు, వాడు చూసుకుంటాడు. అండి అడిగి డాడీ లేని లోటు ఎవరు తీరుస్తారమ్మా, ఎవరిని డాన్నానైతే పెళ్ళాడు కదా. అరే మన సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒకసారి వాళ్ళ కోసం ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేసినారో అండ్ అన్నకి సపోర్ట్ చేసినారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఏదైతే రూమర్స్ నా పైన లేపినారో వాళ్ళందరినీ తొందరగా పడతాం, ఏదైతే నిజాలు ఉన్నాయో అవి కూడా బయట పెడతాము. సో వెయిట్ చేయండి, బట్ టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు అందరు బయట పడతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఇమ్రాన్ అన్న, ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి చూసుకున్నావు అండ్ స్టిల్ ఐ హోప్ ఇప్పటి కూడా చూసుకుంటావు అని చెప్పి నమ్మకం ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్, మీకు కూడా మీరు ఇంకా ఈ టైంలో మీరు ఇంకా సపోర్ట్ చేయాలి నాకు. నేను ఇంకా సో ఇప్పుడైతే ఏం చేయలేను, కొన్ని రోజుల తర్వాత అయితే మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తా.
ఇంకా లవ్ అండ్ సపోర్ట్ చేయాలన్నమాట. సో ఇంకా అంతే, ఏం చెప్పాలి.